చాలామందికి ఒక ఐడియా ఉంటుంది. ఒక ఒక పెద్ద అభిప్రాయం ఉంటుంది. ఒక విషయం చెప్పాలని తపన ఉంటుంది. కానీ చెప్పలేరు. చెప్పలేదు అని బాధపడతారు. ఇలాంటి బాధ నేను కూడా పడ్డాను. నాకు కూడా తెలుసు. బాగా చదువుకొని ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ చేసిన తర్వాత బాబు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నీకు ఉద్యోగం రాదు అని చెప్పినప్పుడు బాధపడే బాధ ఎంత బాధో నాకు కూడా తెలుసు. ఇవన్నింటికి కారణం ఏంటో మీకు నాకు అందరికీ తెలుసు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మీరు ఏ రంగంలో కూడా సక్సెస్ కాలేరు. దానికి ఒక చిన్న స్టోరీ విందాం. ఒక ఊళ్ళో రాజుగారు ఉంటారు. రాజుకి ఒకసారి ఆలోచన వస్తుంది. ఏంటని, నా భవిష్యత్తు, నా జాతకం ఎలా ఉందో తెలుసుకోవటానికి ఆ రాజ్యంలో ఒక పెద్ద పిలుపునిస్తారు. నా జాతకం కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి పెద్ద బహుమతి ఇస్తానని. అప్పుడు ఒక జాతకుడు ఆ ఊర్లో నుంచి వచ్చి రాజుగారి జాతకం చూసి ఒక విషయం చెప్తాడు. ఆ జాతకం చూడగానే ఆ జ్యోతిష్యుడికి భయం వస్తుంది. రాజుగారు ఏం చెప్పాలి అని భయపడుతున్నప్పుడు అడుగుతారు, ఎందుకయ్యా భయం, చెప్పు ఏంటో అని. అయ్యా రాజుగారు మీరేమనుకోరు కదా, మీ జాతకంలో మాత్రం మీ ముందే అందరు చేస్తారు, మీరు తర్వాత మీరు చేస్తారు. ఏమంటాడు, ఎంత చెడ్డ జాతకం అండి మీది, మీ ముందే మీ పరివారం అంతా చచ్చాక మీరు చేస్తారు అంటాడు. రాజుగారి కోపం వస్తుంది. ఏంటారు నన్ను, నేను చస్తానంటావు, నా పరివారం చస్తుంది అంటావు, విని పట్టుకొని జైలేరా అంటారు. జైలు వేసేస్తారు. అయ్యో బాబు నిజం చెప్తే ఇలా జైలు వేశారని ఆ జ్యోతిష్కుడు జైల్లో ఉండిపోతుంటాడు. అతని ఫ్యామిలీ చాలా బాధలో ఉంటుంది. ఇన్కమ్ ఉండదు, బయటికి వెళ్ళరు. బట్ ఆ జ్యోతిష్యుడికి ఒక కొడుకు ఉంటాడు. ఆయన వస్తాడు ఒకసారి రాజు దగ్గరికి. రాజు నేను మీ జ్యోతిష్యం చెప్తానని వచ్చినప్పుడు, నువ్వేం చెప్తావు బాబా, కుర్రోడ్లాగా ఉన్నాడు, ఏం చెప్పలేవు కదా అంటే, లేదండి నేను చెప్తాను వినండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ చిన్న కుర్రవాడు జ్యోతిష్యం చెప్తాడు. ఆహా, మీ జాతకం సార్, మీది బ్రహ్మాండమైన జాతకం, ఎంత గొప్ప జాతకము, మీ వయసు చాలా పెద్దది, మీరు చాలా రోజులు బతుకుతారు, మీరు చాలా ధన్యులు, మీరు గొప్పవాడు అని అంటారు. అప్పుడు రాజుగారి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఆ చిన్న కుర్ర జ్యోతిష్యుడు ఏమంటాడు, ఆ జైల్లో ఉన్నది మా నాన్నగారు, ఆయన్ని వదిలేయండి జైలు నుంచి అంటాడు. అప్పుడు రాజుగారు వదిలేస్తారు. అంటే చూడండి దీంట్లో అర్థం, ఒకే ఐడియాని, ఒకే థాట్ని ఏ విధంగా చెప్తే పాజిటివ్ అయింది, ఏ విధంగా చెప్తే నెగిటివ్ అయింది. కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఒక గొప్ప ఆయుధము. మనిషిని చంపేస్తుంది, మనిషిని జీవిస్తుంది కూడా. ఇన్స్పైర్ చేయొచ్చు, మోటివేట్ చేయొచ్చు. అది నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు. కానీ కమ్యూనికేషన్ అనేది గొప్ప ఆయుధం. ఎవరైతే ఈ కళని డెవలప్ చేసుకుంటారో ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు డెఫినేషన్ తెలుసుకుందాం. కమ్యూనికేషన్ అంటే ఏంటి? అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడటం, తెలుగులో మాట్లాడటం, ఏ భాషలో అయినా అనర్గళంగా మాట్లాడటం కమ్యూనికేషన్ స్కిల్ కాదు. మనం మాట్లాడింది, మీరు మాట్లాడింది ఎదురవాళ్ళకి అర్థమవ్వాలి, వినపడాలి, గుండెకు హత్తుకున్నట్టుగా మాట్లాడాలి, ఎమోషన్స్ ఉండాలి. మాట్లాడే భాషలో, మాట్లాడే టాపిక్లో ఎమోషన్స్గా ఉంటే మనుషులు కనెక్ట్ అవుతారు. పెద్ద పెద్ద వ్యక్తులు చూడండి, మాట్లాడుతుంటే కదలరు, వింటారు. అలాంటి బాండింగ్ కావాలంటే మీకు కేవలం శబ్దాలే కాదు, ఎమోషన్స్తో కూడి మీకున్న ఒక ఐడియా కానీ, ఒక అభిప్రాయం కానీ, ఒక చిన్న సందేశం కానీ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు మంచి ఎమోషన్స్తో చెప్పండి, ఎదురవాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు చెప్పండి. అది ఒక సక్సెస్ఫుల్ కమ్యూనికేటర్. అది నిర్భయంగా చెప్పగలగాలి, స్పష్టంగా ఉండాలి, ఎదురవాళ్ళకి వినపడాలి, ఎదురవాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. అదే ఒక గొప్ప కమ్యూనికేషన్ స్కిల్. నెక్స్ట్ వీడియోలో మీ కమ్యూనికేషన్ ఎలా పెంచుకోవాలో టిప్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.